పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, సూర్యుని చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. అట్లా ఉంది. సో పరిస్థితులు అట్లా తయారవుతూ ఉన్నాయి. ఈ ప్రపంచం ఎటువైపు తిరుగుతూ ఉందంటే ఆయుధాల వైపు తిరుగుతూ ఉన్నాయి. ఆయిల్ నిక్షేపాలు ఉన్న వైపు వాళ్ళది ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి ఒపెక్ దేశాలు ఏదైతే ఉన్నాయో, సౌదీ కానీ, ఇరాన్ కానీ, కువైట్ కానీ, ఇట్లా ఈ దేశాలు ఏదైతే ఉన్నాయో, ఖత్తర్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, యుఏఈ అంటారు, అవి కానీ, సరే ఒపెక్ దేశాలన్నీ కూడా ఇలా ప్రపంచంలో టాప్ మోస్ట్ దేశాలుగా ఉన్నాయి. ఇంకొక వైపు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆయుధాలు తయారు చేసేటువంటి ఆయుధ వ్యాపారస్తులు అమెరికా లాంటి వాళ్ళు ఇలా టాప్ మోస్ట్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు యుద్ధాలు భయంతో ఆయుధాలు కొనుక్కోవటం, ఇంకొక వైపు ఆయిల్ వ్యాపారం చేసి అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పేసి, అంటే ఆయిల్ ఉండటం వల్లనే అది వ్యవసాయం, పారిశ్రామిక రంగం, టూ వీలర్ దగ్గర నుంచి అన్నిటికీ అలా ఇది కనపడతా ఉంది. ఏమి కనపడతా ఉంది అంటే అదే అభివృద్ధి మోడల్గా కనపడతా ఉంది. ఆ విధంగా ఉపయోగించుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. సో ఒక కవి అన్నట్టుగా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఆ పేరుతోని, ఆయుధ వ్యాపారం పేరుతోని అమెరికా లాంటి దేశాలు గుత్తాధిపత్యం కోసం భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాయి. సంబంధించిన దేశానికి డబ్బులు అప్పిస్తామని చెప్పేసి అప్పిచ్చి సగం ఆయుధాలు డబ్బులు ఉంచుకోవటం. సపోజు ఒక 5 లక్షల కోట్లు లోన్ ఇప్పించారనుకుందాం. అందులో 2.5 లక్షల కోట్లు ఇల్లు ఉంచుకొని 2.5 లక్షల కోట్లు ఆ దేశీయ అవసరాలకి చేస్తున్నారు. ఈ 2.5 లక్షల కోట్లు ఆయుధాలకు సంబంధించి కార్యక్రమంగా, ఎజెండాగా ఉన్నది. ఇదే ప్రపంచం మీద ఇవాళ నడుస్తున్నటువంటి కార్యక్రమంగా మనకు కనపడతా ఉన్నది. సో సోదరులారా, సోదరీమణులారా, ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమెరికా ఆదాయ వనరు వీటి రెండింటి మీద నడుస్తుంది. ఆయుధాలు అమ్మటం ఇప్పుడు ఫస్ట్ చెప్పినటువంటిది. రెండోదేమో ఆయిల్ దేశాలు ఏదైతే ఉన్నాయో, ఆ ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తులు ఉన్నటువంటి దేశాల మీద వీళ్ళు విజయటమే ఎజెండాగా మనకు కనిపిస్తూ ఉంది. సో అది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. సో ఈ రాయిన్ యుద్ధమే కాదు, వాళ్ళు ఆయిల్ ఖనిజ నిక్షేపాలను ప్రతి దేశం మీద ఖచ్చితంగా లక్కీగా ఆయిల్ భారతదేశం మీద లేదు కాబట్టి వాళ్ళు దాడికి రాలేదు. లేకపోతే భారతదేశం మీద కూడా ఎన్ని దాడులు జరిగాయో చెప్పలేకపోయేటవాళ్ళు. మనం కూడా శత్రువులే. ఇప్పటికేదో దయవేచ్ఛ ఉండటం వల్ల వాళ్ళతో శత్రుత్వం లేకుండా వీసాలు, పాస్పోర్ట్లు అక్కడ చదువుకుంటున్నారు, కానీ లేకపోతే వాళ్ళ దగ్గర పోయి బతకాల్సి వచ్చేది. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో రక్షణ రంగానికి సంబంధించి అమెరికా 2025ని ఒక పారామీటర్గా తీసుకున్నప్పుడు, అంటే పారామీటర్ అంటే ఏమంటారు దాన్ని, కొలమానంగా తీసుకున్నప్పుడు అమెరికా రక్షణ రంగానికి సంబంధించి $960 బిలియన్ కేటాయించింది. చైనా అయితే రక్షణ రంగానికి $246 బిలియన్ అలాట్మెంట్ చేసింది. రష్యా $150 బిలియన్ అలాట్మెంట్ చేసింది. జర్మనీ $109 బిలియన్ అలాట్మెంట్ చేసింది. ఇక భారతదేశం కూడా $79 బిలియన్ ఈ రక్షణ రంగానికి కేటాయిస్తూ ఉంది. ఇటలీ కూడా దాదాపు జీడీపీలో 2% రక్షణ రంగానికి కేటాయిస్తుంది. మొత్తం ప్రపంచంలో 15 దేశాలు రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ $2 ట్రిలియన్ అంటే ఇది ఎటువైపు పోతా ఉన్నాం మనం. సో విపరీతమైన అక్రమ సంపాదనలు, అడ్డగోలు సంపాదనలు, ఆక్రమణలు, వలస రాజ్యాలు, జాతీయవాదం, రకరకాల పేర్లతోని దోసుకొని తింటమే లాగా ఉన్నది. దారిదోపిడి దొంగల కంటే ఎక్కువగా ఉన్నది ఇది. అందుకోసం ఇన్ని రక్షణలు, ఇన్ని అవసరాలు, ఎథిక్స్ లేకుండా పోయింది ప్రపంచానికి. మొత్తం ప్రపంచంలో ఈ 15 కంట్రీసే ఈ వ్యవహారం ఉన్నది. మిగతా దేశాలని ఇట్లనే ఉంటుంది, జీరో ప్రయాణం అన్నట్టుగా తయారు చేస్తున్నారు కొన్ని చిన్న దేశాలు. ఇక నాటో రష్యా యుద్ధాలు జరిగేటప్పుడు, అదే అమెరికా రష్యా రెండు ఇదిగా ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో, అప్పుడు నాటో ఏర్పడది. ఆ నాటో ఇప్పటికీ కొనసాగుతుంది, రష్యా కూలిపోయినా. మళ్ళీ ఇవాళ చైనా ప్రపంచ అవినేక మీద వచ్చినప్పుడు ఇవాళ నువ్వా నేనా అని చైనా అండ్ అమెరికాకి సంబంధించినటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ వ్యాపారస్తుడు కాబట్టి ఆయన ఆలోచనలన్నీ అమెరికా అధ్యక్షుడు వ్యాపార లక్షణాలే ఉంటే దాన్ని ఎవరు కాదనలేరు. సో ఇవాళ దేశంలో ప్రపంచాన్ని కార్పొరేట్ సంస్థలే నడుపుతూ ఉన్నాయి. 4,000, 5,000 ఇంకా అంతకంటే ఎక్కువ అనేది అట్లుంచితే దాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచం ఎట్లుంది ఏంది అని అంటే ఇట్లనే ఉంటుందనే పరిస్థితిలోకి నెట్టేయబడ్డా. రాజుల కాలంలో కూడా ఎంత ప్రాణహాని ఉండేది కాదు. ఒక దశలో కోడిపందాలు పెట్టేవాళ్ళు, ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం. ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి.
సో అట్లాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఉన్న చోట నుంచే అటాక్ చేసేటువంటి ఒక కొత్త వ్యవస్థ నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. సాంకేతిక విప్లవం, డిజిటల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. డ్రోన్లు, క్షిపణుల ద్వారా శత్రువులను ఎదుర్కొనే కార్యక్రమాలు జరిగినాయి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇండో పసిఫిక్, మిడిల్ ఈస్ట్ సంక్షోభం, తీవ్రవాదం, సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా, సామ్రాజ్యవాదం, ఏకపక్ష ధోరణులు, ఖనిజ వనరుల మీద ఆపేక్ష, ఇవన్నీ కూడా రెండు మెర్జ్ అయ్యి నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆయుధాలు, ఇంకొక వైపు ఆయిల్, రెండు వీటితోనే యుద్ధాలకు సంబంధించిగానే అందజేసేది. ఆ రెండు ఉండి లేకపోతే మరింత డబ్బును కొనుక్కోగలిగినటువంటి వాళ్ళు ఇలా ప్రపంచంలో ధనిక దేశాలుగా, ఆ దేశాల్లో నుండి ప్రజలు ధనికులుగా పిలువబడుతున్నారు. టోపెక్ దేశాలు కానీ, ఇటు అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు. అంటే అక్కడ నుంచి భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చే నాటికి 5% జీడిపితో నడుస్తూ ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయిన నాటికి, మనం 40 నాటికి 0.5 పడిపోయింది జీడిపి. అంటే దేశ ప్రజల్ని ఎట్లా వాడుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలను కూడా తీసుకుపోయి వలస రాజ్యాల్లో, అంటే ఖైదీలు కాదు, వాళ్ళు భారతీయులు స్వతంత్ర సమరయోధులను తీసుకెళ్ళి వాళ్ళని పని కూలీలుగా మార్చారు. అవి చదువుతూ ఉంటే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో భారతదేశ స్వతంత్ర సమరయోధుల్ని స్వతంత్ర పిపాసగా అజిటేషన్ చేస్తే వాళ్ళని జైళ్ళల్లో పెట్టి, జైళ్ళ నుంచి వాళ్ళు ఆ రోజు కలానియల్స్ ఉండేవి, అంటే వలస రాజ్యాలు ఉండేవి, అక్కడికి పడవల్లో తీసుకువెళ్ళి అక్కడ పని చేయించేవాళ్ళు. పని చేయకపోతే తిండి పెట్టరు, బతకాలంటే తిండి తినాలి, తిండి తింటే పని చేయాలి. ఇది కథ. చచ్చిపోవటమా పని చేయటమా బానిసగా. సో ఇట్లా భారతదేశాన్ని దానికి పెద్ద సామ్రాజ్యవాదం యొక్క మౌలిక స్వభావం, లక్షణం అది తప్ప మరొకటి కాదు. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. అంతర్జాతీయంగా అనేక వేదికలు ఉన్నా కూడా మరి ఎటు ప్రయాణం చేస్తున్నాయి. కరోనా వస్తేనే ప్రపంచం అంతా 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాక్డౌన్ అయింది. అట్లాంటి విపత్తులను ఎదుర్కొనే ఛాలెంజెస్ ఉండు, ఇతర గ్రహాలకు వెళ్ళే ఛాలెంజెస్ ఉండు. ఉన్న రాజ్యాల మీదనే ఆక్యుపై చేయటం, సంపాదించుకోవటం కార్యక్రమం. ఇతర గ్రహాలకు వెళ్తే చాలా ఉన్నాయట ఖనిజ వనరులు. ఆ వైపుగా సైంటిఫిక్గా మానవాళి చేసేసి ఇక్కడి నుంచి అక్కడ కూడా మానవులను పంపించే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయాలి తప్పితే, అది లేకుండా షార్ట్ పీరియడ్ ఎజెండాలతోనే ఇలా వీళ్ళంతా కలిసి ఇది చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం ఆయుధాలను, ఆయిల్ ఎవరుంటే వాళ్ళు ఇలా ప్రపంచ రాజ్యులు, ఆ దేశాలైనా కూడా, ఆ దేశాల్లో ఉన్న ప్రజలైనా కూడా వాళ్ళే ధనికులుగా పిలువబడుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.